హలో అండి, అందరికీ నమస్కారం. ఇంటర్ పూర్తి చేసుకొని ఒక మంచి బీటెక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలని వెతుకుతున్నారా? అయితే మీకోసమే ఒక మంచి యూనివర్సిటీని తీసుకురావడం జరిగిందండి. అదే మనకు మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీ. సందీప్ యూనివర్సిటీ మనకు NAC A గ్రేడ్ కలిగినటువంటి యూనివర్సిటీ. మనకు ఈ యూనివర్సిటీ వచ్చేసి 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. పూర్తిగా ఇది గ్రీనిష్ క్యాంపస్ అండి. అంటే ఎలాంటి పొల్యూషన్ అనేది ఈ యూనివర్సిటీలో ఉండదు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. ఎందుకు మనకు ఏపీ తెలంగాణలో కాలేజెస్ లేవా అంటే చాలా కాలేజెస్ ఉన్నప్పటికీ ఇదే యూనివర్సిటీని చూజ్ చేసుకోవడానికి గల కారణాలు అనేకం ఉన్నాయండి. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఈ యూనివర్సిటీ హై స్టాండర్డ్లో ఉంటుంది. మంచి గ్రీనిష్ క్యాంపస్, హై క్వాలిటీ ఎడ్యుకేషను, ల్యాబ్స్ మరియు లైబ్రరీలు అన్నీ కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయండి. ఇక్కడ చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు మీకు అన్ని రకాల గేమ్స్ కానీ అందుబాటులో ఉంటాయి. ఇది ఒకటే కాదండి, మనకు మీరు ప్లేస్మెంట్ పరంగా చూసుకున్న ఈ యూనివర్సిటీ మనకు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఏంటి అంటే ఆ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీ 200కు పైగా కంపెనీలతో కొలాబరేట్ అయి ఉంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ డ్రీమ్ ఈ యూనివర్సిటీలో చదువుకోవాలని ఎంతో ఉంటుంది. ఈ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే అనేక మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మనం ఒక పక్క స్టేట్కి వచ్చేసి చదువుకుంటున్నప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఒకటే చూస్తాడండి, అక్కడికి వెళ్ళాక ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంది, అండ్ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉందనేది చూస్తారండి. ఈరోజు మనము ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు మోస్ట్లీ ఏంటంటే పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది ప్రాబ్లం అవుతుందని అనేక మంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం అనేది అసలు ఏమీ లేదండి. ఎందుకు అంటే మన స్టూడెంట్స్ అనేక మంది ఇక్కడ వచ్చి చదువుకోవడం వల్ల తెలుగు వాళ్ళ కోసం సౌత్ ఫుడ్ అనేది సపరేటు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది చేసే వాళ్ళు కూడా మన ఏపీ నుండే తీసుకురావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క సరుకు కూడా ఏపీ నుండే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏపీ తెలంగాణలో ఎలాంటి ఫుడ్ అయితే దొరుకుతుందో స్టూడెంట్స్ ఇక్కడ కూడా అదే ఫుడ్ తింటారండి. సో మీరు ఫుడ్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. ఇంకోటి ర్యాగింగ్స్ ఏమైనా ఉంటాయా ఏంటి అని కొంచెం సందేహం ఉంటుంది పేరెంట్స్కు. అలాంటి సందేహం ఏం అవసరం లేదండి. సో మనకు క్యాంపస్లోనే బౌన్సర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో బౌన్సర్స్ ఉంటారు. మీకు ఎలాంటి ర్యాగింగ్స్ ఉన్నా కానీ దానికి క్యాంపస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు. సో మీరు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్లో మనకు లైబ్రరీ, లార్జెస్ట్ లైబ్రరీ మరియు ఎంతో విశాలమైన క్లాసులు, పూర్తిగా డిజిటల్ క్లాసెస్తో కూడిన యూనివర్సిటీ అండి ఇది. సో మీకు ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవే కాదండి, మీకు అనేకమైన మీకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మరియు డిఫరెంట్ స్టేట్ నుండి అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడం వల్ల వీళ్ళందరి మధ్యలో మన పిల్లలు చదువుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వీళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. మనకి ఈ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా మనం లోకల్లో చదువుతున్నామన్న ఫీలింగ్ రాదండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేక మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మధ్య చదువుకుంటున్నాం కాబట్టి మనకు ఏదో వేరే కంట్రీలోకి వెళ్ళి చదువుకున్న అనుభూతి ఉంటుంది. సో మనకు ఫీజు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఫీజు అండి ఇది. ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలిపి ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు మనకు 10 లక్షల రూపాయలలో పూర్తవుతుందండి 4 ఇయర్స్కి గాను.
మనకి ఇక్కడ ఒక బీటెకే కాదండి, బీటెక్తో పాటు ఎంబీఏ, బీబీఏ, ఫ్యాషన్ డిజైనింగ్, ఎల్ఎల్బి, ఏరోస్పేస్ ఇలాంటి కోర్సెస్, అనేకమైన కోర్సెస్ ఉన్నాయండి. ఇదొక అద్భుతమైన యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా ఎంతో అనుభూతి చెందుతారండి. ఎందుకు అంటే మేము ఇంతగా చెప్తున్నామంటే, ఇంత విశాలమైన క్యాంపస్ ఎక్కడ కూడా ఇండియా మొత్తంలో లేదండి. 2026-27 అడ్మిషన్ ప్రక్రియ అనేది మొదలైందండి. మీరు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే మా కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా తెలియజేసుకోగలరని కోరుతున్నాను.